విహారీ లక్ష్మి ఇద్దరు కూడా రౌడీల నుండి తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోతారు. ఇక అలా అడవిలో వాళ్ళు ఒక చోట కూర్చొని ఉండగా అప్పుడు విహారీ లక్ష్మికి నా మనసులో ఉన్న మాట చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని ఇక లేచి నిలబడి గతంలో జరిగింది మొత్తం కూడా లక్ష్మికి చెబుతూ ఉంటాడు. లక్ష్మి, నేను విదేశాల్లో చదువుకోవడం వల్ల పెళ్లి బంధానికి తాలి బంధానికి మొదట్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు. కానీ ఆ తర్వాత నువ్వు మన బంధానికి విలువిస్తూ ఎంత దూరమైనా నా కోసం వెళ్ళడం చూసిన తర్వాత మెల్లిమెల్లిగా నేను కూడా తాలి బంధానికి ఉన్న విలువేంటో తెలుసుకున్నాను. అప్పటి నుండి నిన్ను భార్యగా అంగీకరించి ప్రేమించడం కూడా మొదలుపెట్టాను అని చెప్పి విహారీ తన మనసులో ఉన్న ప్రేమను గురించి లక్ష్మికి చెప్తూ, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను లక్ష్మి, నా చివరి శ్వాస వరకు కూడా నేను నీ చెయ్యి విడిచిపెట్టను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ తన మనసులో ఉన్న మాటను చెప్పగానే వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ పాపం లక్ష్మి బాగా అలసిపోయినట్టుంది, అందుకే పడుకుందని చెప్పి విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి ప్రేమగా తనని ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. ఇక అర్ధరాత్రి పూట లక్ష్మికి మెలకు వచ్చి చూసేసరికి విహారీ నిద్రపోకుండా తనని అలాగే చూస్తూ ఉంటాడు. విహారీ గారు, సారీ విహారీ గారు, ఇందాక మీరేదో చెప్తున్నట్టు అనిపించింది, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక బాగా నిద్ర రావడంతో నిద్రపోయాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పర్వాలేదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, బాగా చలిగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది అడవి కావడంతో దూరం నుండి పులులు, సింహాలు, క్రూరమైన జంతువుల అరుపులన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. విహారీ గారు, ఇది దట్టమైన అడవి కదా, ఇక్కడికి పులులు కూడా వచ్చే అవకాశం ఉంది, చాలా భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ, ఏం కాదు లక్ష్మి, నేనున్నాను కదా అని చెప్పి లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత పులుల అరుపులు మరింత దగ్గరగా వినిపిస్తూ ఉంటే, అదిగోండి విహారీ గారు, పులి ఈ పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, మనకి దగ్గరలోనే ఉంది, ఈరోజు రాత్రికి మనం ఆ పులికి ఆహారం అవ్వక తప్పదేమో అని చెప్పి లక్ష్మి విహారీని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక దాంతో విహారీ కూడా లక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటాడు. లక్ష్మి భయం పోగొట్టడం కోసం అని చెప్పి విహారీ తనకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా ఆ రోజు రాత్రి అడవిలో శారీరకంగా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకటవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే విహారీ చాలా లేటుగా పడుకోవడంతో లక్ష్మికి మెలకు వస్తుంది. ఇక లక్ష్మికి మెలకు వచ్చేసరికి విహారీ పడుకుని ఉండడం చూసి, పాపం విహారీ గారు ఇంకా నిద్రపోతున్నారు, ఆయనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి లక్ష్మి ఆ దగ్గరలో వాటర్ కనిపించడంతో ఫేస్ వాష్ చేసుకుని వద్దామని చెప్పి ఆ వాటర్ దగ్గరికి వస్తుంది. తర్వాత రౌడీలు విహారీ లక్ష్మిల కోసం అని చెప్పి చాలాసేపటి నుండి కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళు ఈ అడవిలో ఎక్కడున్నా సరే నీళ్ళ కోసం ఇక్కడికి రావాల్సిందే, కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, మనం ఇక్కడే కాపలా కాద్దామని చెప్పి రౌడీలు వెయిట్ చేస్తూ ఉండగా లక్ష్మి వాళ్ళ కంట పడడంతో ఇక ఆ రౌడీలు ఏయ్ ఆగవే అంటూ లక్ష్మి వెంట పడుతూ ఉంటారు. లక్ష్మి భయంతో అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను విహారీ గారి దగ్గరికి వెళ్తే నాతో పాటు వీళ్ళు విహారీ గారిని కూడా చంపేస్తారు, అదే ఒకవేళ నేను ఒక్కదాన్ని పారిపోతే కనీసం విహారీ గారైనా ప్రాణాలతో బయటపడతారని చెప్పి లక్ష్మి కావాలని వేరే వైపుకి పరిగెడుతూ ఉంటుంది. రౌడీలు మరొక వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని పట్టుకుంటారు. అలా లక్ష్మిని వాళ్ళు అక్కడి నుండి ఈడ్చుకెళ్తూ, చెప్పవే నువ్వొక్కదానివే ఇక్కడికి వచ్చావేంటి, వాడెక్కడ అని చెప్పి లక్ష్మిని విహారీ గురించి అడుగుతూ ఉంటే నాకు తెలీదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు ఇలా ఎందుకు చెప్తావే అంటూ సుభాష్ లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నిన్ను కట్టిపడేస్తే వాడు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు, అప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకొని నేను అనుకున్నది సాధిస్తాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి కాళ్ళు చేతులు కట్టిపడేసి తనని నోటికి ప్లాస్టర్ వేసి సుభాష్ రోడ్డు మీద పడుకోబెడతాడు. రేయ్, దీన్ని కార్తో తొక్కించన్రా, వాడు దీనికోసం ఎలాగైనా సరే వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పి సుభాష్ అంటూ ఉండగా
ఇక విహారి నిద్ర లేచేసరికి లక్ష్మి కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ లక్ష్మిని వెతుక్కుంటూ ఆ రౌడీల దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా విహారి కారులో అక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద లక్ష్మి పడిపోయి కనిపిస్తుంది. లక్ష్మి లక్ష్మి అని చెప్పి కంగారు పడిపోతూ విహారి తన కాళ్ళకు చేతులకున్న కట్లు విప్పేసి నోటుకున్న ప్లాస్టర్ కూడా తీసేస్తాడు. విహారి గారు మీరు వెళ్ళిపోండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, నిన్ను ఇలా వదిలేసి నేను ఇలా వెళ్ళిపోతాను, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి విహారి అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా ఒక పెద్ద కర్ర తీసుకొని అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది. ఇక ఇంతలో సుభాష్ తన చేతిలో గన్ పట్టుకొని విహారీని షూట్ చేయబోతూ ఉంటాడు. సుభాష్ చేతికున్న వాచ్ మీద సన్లైట్ పడి ఆ సన్లైట్ కనక మహాలక్ష్మి కళ్ళల్లో పడడంతో సుభాష్ విహారీని షూట్ చేయాలనుకుంటున్న విషయాన్ని లక్ష్మి కనిపెట్టి తను షూట్ చేయగానే ఆ బుల్లెట్ విహారీకి తగలకుండా ఉండడం కోసం అని చెప్పి లక్ష్మి అడ్డుగా వస్తుంది. ఇక దాంతో లక్ష్మి చేతికి బుల్లెట్ తగలడంతో తను అలా కింద పడి డొల్లుతో లోయలోకి పడిపోతుంది. మరోపక్క విహారీని కూడా సుభాష్ షూట్ చేస్తాడు. విహారీ కూడా అలా లక్ష్మితో పాటే డొర్లుకుంటూ లోయలో పడిపోతాడు. ఇక దాంతో సుభాష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉండగా అప్పుడే అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, ఆ విహారీ లక్ష్మి దొరికారా అని చెప్పి అడుగుతూ ఉంటే, దొరకడం ఏంటి అంబిక, ఆ విహారీని లక్ష్మిని నా చేతులతో నేనే షూట్ చేశాను, వాళ్ళు చనిపోయారు అని అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా సుభాష్, విహారీతో సంతకాలు పెట్టించకుండా ఎందుకు వాడిని చంపేశావు అని అంటూ ఉంటే, అప్పుడు సుభాష్, ఏం కాదులే అంబిక, డెడ్ బాడీ దగ్గర నుండి మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే అప్పుడైనా మనం అనుకున్నది సాధించవచ్చు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. అయితే త్వరగా వెళ్ళి వాడి డెడ్ బాడీ దగ్గర నుండి ఆ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో రౌడీలందరూ కూడా విహారీ లక్ష్మిల కోసం అని చెప్పి లోయ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. విహారీ లక్ష్మి వీళ్ళిద్దరిని కూడా కోయి జాతి వాళ్ళు రక్షించి వాళ్ళకి నాటు వైద్యం చేస్తూ ఉంటారు. మరో పక్క యమునకి కూడా మనసంతా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలీదు, విహారీకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా నా మనసుకి అనిపిస్తుంది. ఒకసారి గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంట్లో అందరికీ చెప్పి యమున గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, నా కొడుకు ఆ 100 కోట్లు నొక్కేసింది ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. కానీ ఇప్పటి వరకు వాడి నుండి ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఏం జరిగిందో ఏంటోనని చాలా భయంగా ఉంది స్వామి, వాడు క్షేమంగా ఉండేలాగా దీవించు అని చెప్పి యమున ఆయన చనిపోయిన తర్వాత వాడి మీదే నేను పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను అని చెప్పి యమున దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో స్వామీజీ అక్కడ కనిపించడంతో యమున స్వామీజీ దగ్గరికి వస్తుంది. స్వామి, గతంలో మీరు నా కొడుక్కి సహస్రకు ఎట్టి పరిస్థితులను పెళ్లి కాదని అన్నారు. అప్పుడు మీరు చెప్పిన అర్థం నాకు తెలియలేదు, కానీ ఎందుకు ఆ రోజు అలా మాట్లాడారో ఆ తర్వాతే నాకు అర్థమైందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు కూడా నా కొడుక్కి ఏదో ప్రమాదం జరగబోతుందని నా మనసుకి అనిపిస్తుంది. నాకు అనిపించినట్టుగా నా కొడుక్కి ప్రమాదం ఏమీ జరగదు కదా స్వామి, దయచేసి చెప్పండి, వాడి జాతకంలో గండాలేవీ లేవు కదా అని చెప్పి యమున అంటూ ఉంటే, అప్పుడు స్వామీజీ, నీకు అనిపించింది నిజమే, నీ కొడుకు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే యమున ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ విహారీ పక్కన లక్ష్మి ఉన్నంత వరకు విహారీకి ఏమీ కాదు. లక్ష్మి ఖచ్చితంగా నీ కొడుకుని ప్రమాదం నుండి బయటపడేస్తుంది. ఎందుకంటే లక్ష్మి జాతకం అటువంటిది. ఇప్పటి వరకు నీ కొడుకు వస్తున్న గండాలన్నీ కూడా లక్ష్మియే తొలగించింది. ఎప్పటికైనా నీ కోడలు లక్ష్మిని సహస్ర కాదు, అసలు సహస్రకు విహారీకి పెళ్ళే అవ్వలేదు అని అంటూ ఉంటే, అదేంటి స్వామి అలా అంటారు, సహస్ర మెడలో నా కొడుకు కట్టిన తాళి ఉంది కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ, వేద మంత్రాల సాక్షిగా 3 ముళ్ళు వేస్తేనే దాన్ని పెళ్ళి అంటారు, కానీ అలా బలవంతంగా మెడలు వేసుకొని తిరిగేదాన్ని తాళి అనరు. పైగా విహారీ సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు అని చెప్పి స్వామీజీ అనగానే యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలుస్తుందని అంటారు.
ఇప్పుడు నీ కొడుకు విషయంలో కూడా అదే జరిగింది. మీరంతా సహస్ర మీ ఇంటి కోడలు అవ్వాలని అనుకున్నారు. కానీ ఆ దేవుడు రాసిన రాతలో విహారి లక్ష్మి వీళ్ళిద్దరూ ఒకటవ్వాలని ఉంది. అందుకే వాళ్ళు ఒకటయ్యారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ బంధాన్ని విడదీయలేరు. పైగా ఇప్పుడు వాళ్ళ బంధం మరింత బలపడబోతుంది. మీ ఇంటి వారసుడు లక్ష్మి కడుపులో ఊపిరి పోసుకుంటున్నాడు అని చెప్పి స్వామీజీ అనగానే యమున ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే ఏంటి స్వామి మీరనేది? చనిపోయిన మా ఆయన లక్ష్మి కడుపున బిడ్డగా పుట్టబోతున్నాడా అని చెప్పి అంటూ ఉంటే, అవును తల్లి, ఇప్పటికైనా జరిగిందంతా కూడా మర్చిపోయి లక్ష్మిని కోడలుగా స్వీకరించు. అటువంటి మహాజాతకురాల్ని బాధ పెడితే కుటుంబం కూడా నాశనం అవుతుంది అని చెప్పి స్వామీజీ యమునని హెచ్చరిస్తూ ఉంటారు. మరోపక్క గిరిజన ప్రజలు విహారిని లక్ష్మిని కాపాడడంతో విహారి లక్ష్మి ఇద్దరు కూడా స్పృహలోకి వస్తారు. విహారి గారు, ఇప్పుడు మీకేం కాలేదు కదా అని లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, నీకు కూడా ఏం కాలేదు కదా అని విహారి అంటూ ఉంటాడు. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చూడముచ్చటైన జంటగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు బాబు ఇలా చంపాలని చూసింది అని చెప్పి ఆ ప్రజలు అంటూ ఉంటారు. గతంలో మీ ఇద్దరికి మేమే కదా పెళ్లి చేసింది, మాకు బాగా మీరు గుర్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అండి, మరొకసారి మీరు మమ్మల్ని కాపాడారు అని చెప్పి విహారి దండం పెడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆ గిరిజన ప్రజలు, బాబు ఉదయం నుండి మీరు ఏమీ తిననంటున్నారు, ఇదిగోండి తినడానికి మేము ఈ గంజి చేసుకున్నాము, తాగండి అని చెప్పి వాళ్ళు విహారీ వాళ్ళకు గంజి చేసి ఇస్తారు. ఆ తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గిరిజన ప్రజల సాయంతో అడవిలో నుండి బయటపడి ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు విహారీ లక్ష్మితో అసలు ఇదంతా చేయించింది ఎవరో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, నాకు అర్థం అవుతుంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు మీ మేనత్త అంబిక గురించి నాకు ఎన్ని విషయాలు తెలిసినా కూడా నేను సాక్ష్యాలు లేవని చెప్పి ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది కూడా అంబిక అమ్మగారే. మిమ్మల్ని కొట్టింది సుభాష్ అని చెప్పి సుభాష్ అంబిక అమ్మగారితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను అంటూ లక్ష్మి విహారీకి చెప్పడంతో విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరి నిజం తెలుసుకున్న విహారీ ఏం చేయబోతున్నాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.